नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आंध्र प्रदेश की राजनीति में अपनी छाप छोड़ने वाले दिवंगत पूर्व मुख्यमंत्री डॉक्टर वाईएसआर राजशेखर रेड्डी की 75वीं जयंती कांग्रेस कार्यकर्ताओं ने कंदी श्रीनिवास कैंप कार्यालय प्रजा सेवा भवन में आयोजित की। कार्यक्रम में उन्होंने वाईएसआर के चित्र को श्रद्धांजलि दी और उन्होंने 2003 में 11 जिलों में 60 दिनों में 1500 किलोमीटर की यात्रा की थी। कहा जाता है कि राजनीति में बहुत हलचल है। उस मार्च के जरिए से 2004 और 2009 के चुनावों में कांग्रेस पार्टी को सत्ता में लाने वाले धीरूदाई को याद किया गया। विजेता वाईएसआर ने कहा है कि उन्होंने जो भी चुनाव लड़ा उनमें से जीत हासिल की और असफलता नहीं देखी। उन्होंने कहा है कि ये बहुत दुखद है कि 2009 में दूसरी बार मुख्यमंत्री पद की शपथ लेने के बाद जब वो लोगों के लिए रक्षाबंधन कार्यक्रम में भाग लेने जा रहे थे तो हेलीकॉप्टर दुर्घटना में उनकी मृत्यु हो गई। कहा जाता है कि उनके निधन की खबर सुनकर कई प्रशंसकों की धड़कनें थम गई है। भले ही वो शारीरिक रूप से बहुत दूर है, लेकिन कल्याणकारी योजनाओं के नाम पर उन्हें याद किया जाएगा और उन्होंने कहा है कि वो लोगों के दिलों में हमेशा रहेंगे। उन्होंने कहा है कि हर कांग्रेस नेता और कार्यकर्ता को अपनी महत्वाकांक्षा को हासिल करने के लिए दिल की पवित्रता के साथ काम करना चाहिए। ऐसा डीसीसीबी के अध्यक्ष अड्डी भोजा रेड्डी ने कहा। जय कांग्रेस, जय कांग्रेस। జయంతి సందర్భంగా వారికి మా ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నాయకులందరూ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి వారికి 75వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం। వారు చేసిన ఉమ్మడి రాష్ట్రంలో అనేక సేవలు వారు చేయడం జరిగింది। రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక మరవలేని పేరు, అంటే ఆయన ఎప్పుడు కూడా ఉదయించిన సూర్యుడు అంటారు। ఆయన ఆదిలాబాద్ జిల్లాకు కూడా నిరుపేదల కోసం మంచి రిమ్స్ హాస్పిటల్, అదే విధంగా రైతుల కోసం మత్తడివాగు దాదాపు 50 కోట్లతోని అదే విధంగా 104 గాని 108 గాని ఇటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల కోసం రుణమాఫీ కానీ, రైతుల కోసం ప్రాజెక్టు కానీ, రైతుల కోసం ఆరోగ్యశ్రీ కానీ, పేదల కోసం ఆరోగ్యశ్రీ కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు। వారిని ఎప్పుడు కూడా మరవలేం। ఈ సందర్భంగా ఎన్నో అభివృద్ధి వారు చేసిన సేవలు మహిళలకు కానీ, రైతులకు కానీ, నిరుపేదలకు కానీ, ఆయన ఇచ్చిన పక్క గృహాలు ఇప్పటి వరకు ఒక గృహం కూడా ఇవ్వని పరిస్థితి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, దళితులకు కానీ అందరికీ చేసిన వ్యక్తి కాబట్టి ఆయనని ఉదయించే సూర్యుడు, ఆయనను ఎప్పుడు మరవలేం। ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలని చెప్పి, వారి అడుగుజాడల్లే మనం నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఒకటే వారి ఈరోజు 75వ జన్మదిన సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆదిలాబాద్ జిల్లాలో కూడా
వారి అడుగుజాడలు నడిచి ఇంకా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నందుకు ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.